అనగనగా ఒక పల్లెటూరు. దాని పేరు శ్రీపురం. ఆ ఊరి ప్రజలు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా జీవించేవారు. తమ పనులను ఓర్పుతో ప్రేమతో చేసుకునేవారు. కాని అదే ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరు రవి, మరొకరు రాఘవయ్య. రవి చాలా చురుకైనవాడు, శక్తివంతుడు. కాని అతడికి సహనం లేదు. ఏ పనైనా వెంటనే పూర్తి చేసి పేరు తెచ్చేసుకోవాలని చూసేవాడు. తొందరగా విజయం సాధించాలని ఆరాటపడేవాడు. రాఘవయ్య రవికి పూర్తి విరుద్ధం. అతడు వయసులో పెద్దవాడు, లోకజ్ఞానం ఉన్నవాడు, చాలా ఓర్పు గలవాడు. ఏ పనైనా నెమ్మదిగా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుంటూ చేసేవాడు. రవి తన తొందరపాటును సమర్థించుకుంటూ రాఘవయ్యను తరచుగా వెక్కిరించేవాడు. అతడిని బద్ధకస్తుడిగా అభివర్ణించేవాడు. ఒకరోజు రవి రాఘవయ్య ఇంటి దగ్గర ఉన్నాడు. రాఘవయ్య తన ఇంటికి ఒక కొత్త గెట్టికొయ్యతో గేటు తయారు చేస్తున్నాడు. అతడు నెమ్మదిగా కొలతలు తీసుకొని కొయ్యలను అంగుళం అంగుళంగా జాగ్రత్తగా కోస్తున్నాడు. అతడి చేతిలోని పనిముట్లు నెమ్మదిగా స్థిరంగా కదులుతూ ఉన్నాయి. అప్పుడు రవి నవ్వుతూ, రాఘవయ్య, నువ్వు ఎప్పుడు ఈ గేటుని పూర్తి చేస్తావు చెప్పు? ఇంత నెమ్మదిగా పనిచేస్తే అది పూర్తవడానికి 1 సంవత్సరం పడుతుంది. ప్రపంచం పరుగులు పెడుతోంది. నువ్వు ఇంకా నిలబడే ఉన్నావు. నీకు వేగంగా పనిచేయడం తెలీదా? అప్పుడు రాఘవయ్య శాంతంగా చిన్నగా నవ్వుతూ, రవి, తొందరపడితే పనులు చెడిపోతాయి. ఓర్పుతో చేస్తే పనులు బాగుంటాయి. ఈ గేటు నా జీవితానికి ఒక ఆదర్శం. నేను తొందరపడను. నా పనిని నేను ప్రేమతో జాగ్రత్తగా చేస్తాను. అది పూర్తయిన తర్వాత దానికి ఒక అందం వస్తుంది. ఆ అందమే నా శ్రమకు ఫలితం. తొందరలో అన్నీ విరిగిపోతాయి. తొందరలో అన్నీ చెదిరిపోతాయి. నేను చూడు, నా పనిని ఎలా చేస్తాను. నేను వేగంగా పని చేస్తాను. నేను నీలా 1 గంట పాటు ఒక కొయ్యని చూడను. నా తెలివిని ఉపయోగించి పనిని క్షణాల్లో పూర్తి చేసేస్తాను. కష్టం కంటే తెలివి గొప్పది. నా తెలివే నా బలం. నా తెలివితో నేను ఈ లోకాన్ని జయించగలను. రవి తన ఇంటికి వెళ్లి ఒక పలకని తీసుకున్నాడు. అతడు దాన్ని కొలతలు తీసుకోకుండానే కొట్టాడు. కాని అది మధ్యలో విరిగిపోయింది. రవి కోపంగా దాన్ని విసిరికొట్టాడు. అతడి కొళ్లల్లో కోపం నిండిపోయింది. రాఘవయ్య రవిని చూసి నవ్వి తన పనిని కొనసాగించాడు. రాఘవయ్య తన పనిని ఇంకా నెమ్మదిగా జాగ్రత్తగా చేస్తున్నాడు. అతని పనిలో ఒక కళ ఉంది. అతను ప్రతి చిన్న వివరాలను పరిశీలిస్తూనే ఉన్నాడు. అప్పుడు రవి తనలో తానే, ఆహా, ఈ పనిని త్వరగా పూర్తి చెయ్యాలి. నేను ఈ పనిని 1 రోజులో పూర్తి చేసి రాఘవయ్యని వెక్కిరించాలి. నా వేగాన్ని చూసి అతడు సిగ్గుపడాలి. నా తెలివి ఎంత గొప్పదో అతడికి తెలియాలి. రవి ఒక కొత్త పలకని తీసుకున్నాడు. అతడు దాన్ని కొలతలు తీసుకోకుండానే హడావిడిగా కొట్టేశాడు. అది కూడా విరిగిపోయింది. రవి కోపంగా అరిచాడు. అతడి చేతికి సుత్తి తగిలి గాయమైంది. రక్తం కారిపోయింది. అతడు బాధతో, కోపంతో అక్కడే కూర్చున్నాడు. రాఘవయ్య రవిని చూసి అతడికి మందిచ్చాడు. అతడికి సహాయం చేశాడు. రవి, నీవు చాలా తొందరపడుతున్నావు. నీవు కష్టపడి పని చేస్తున్నావు. కానీ నీవు నీ పని ప్రేమించడం లేదు. నువ్వు నీ పనిని ప్రేమించి చేస్తే నీవు దాన్ని జాగ్రత్తగా చేస్తావు. నీకు అప్పుడు ఓర్పు కూడా వస్తుంది. తొందరపాటుతో వచ్చే గాయం ఇది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితంలోనూ ఇలాగే జరుగుతుంది. తొందరపడి తీసుకునే నిర్ణయాలు నిన్ను నిరాశపరుస్తాయి రవి. అప్పుడు రవి కోపంగా ఇంటికెళ్ళిపోయాడు. అతడికి రాఘవయ్య మాటలు అస్సలు నచ్చలేదు. రవికి తాను చాలా తెలివైనవాణ్ణని అహంకారం ఉండేది. అతడికి కష్టపడి పని చేయడం ఇష్టమే లేదు. అతడు తన తెలివిని ఉపయోగించుకొని సులభంగా డబ్బు సంపాదించాలని చూసేవాడు. అదే ఊరిలో రామారావు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. రామారావు చాలా తెలివైనవాడు, కాని చాలా మొండివాడు కూడా. అతడు రవికి ఒక పని ఇచ్చాడు. ఒక పెద్ద పొలంలో ఉన్న రాళ్లను తొలగించాలని. ఆ పని చాలా కష్టమైంది. ఎవ్వరూ చేయడానికి ముందుకే రాలేదు. రామారావు ఆ పనిని రవికిచ్చాడు. రవి చాలా సంతోషించాడు. అతడు ఆ పనిని 1 రోజులోనే పూర్తి చేసి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. రవి మరుసటి రోజు ఉదయం పనిని మొదలుపెట్టాడు. అతడు తన చేతిలో ఒక పారను తీసుకొని రాళ్లను తవ్వడం మొదలెట్టాడు. కాని రాళ్లు చాలా పెద్దవిగా, గట్టిగా ఉన్నాయి.
అవి భూమిలో లోతుగా పాతుకుపోయాయి. రవి తన శక్తినంతా ఉపయోగించి వాటిని కదిలించడానికి ప్రయత్నించాడు. కాని రాళ్లు మాత్రం కదల్లేదు. అప్పుడు రవికి చాలా కోపంగా వాటిని పారతో కొట్టేశాడు. అతడి పార విరిగిపోయింది. అప్పుడు కోపంగా, అయ్యో, ఈ పార విరిగిపోయింది. ఈ రాళ్ళు ఎంత ముండిగా ఉన్నాయో. నేనిప్పుడేం చెయ్యాలి? ఈ పని అసాధ్యం. నేను రామారావుని ఎదుర్కోవడం నాకు భయం వేస్తోంది. నేను నా తెలివితో ఈ పని పూర్తి చేయాలని అనుకున్నాను, కాని అది అసాధ్యం. అతడు ఒక పెద్ద రాతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అది చాలా బరువుగా ఉంది. రవికి గాయాలయ్యాయి. అతడికి ఆ పని పూర్తి చేయడం అసాధ్యంగా అనిపించింది. అతడికి నిరాశ, కోపం వచ్చాయి. అప్పుడే రాఘవయ్య అక్కడికొచ్చాడు. అతడు రవి కష్టాన్ని చూసి నవ్వాడు. రాఘవయ్య అతని పక్కనే కూర్చొని తన అనుభవాల గురించి మాట్లాడాడు. రవి, నువ్వు ఒంటరిగా ఈ పని ఎలా చేయగలవు? ఈ పని పూర్తి చేయడానికి ఓర్పు, సహనం కావాలి. నువ్వు ఈ పని ఎలా చేస్తావు చెప్పు. నీవు వాటిని ఒక్కసారిగా తీయలేవు రవి. ఇది నీ జీవితానికి ఒక మంచి పాఠం. తొందరపాటుతో సాధించే విజయం శాశ్వతమైంది కాదు. నీవు గెలుపొందాలంటే నువ్వు పన్ని చిన్న చిన్న భాగాలుగా ముందుగా విభజించుకోవాలి. రాఘవయ్య ఆ మాటలకు రవిని దగ్గరికి తీసుకున్నాడు. అతడు రవికి ఒక ఉపాయం చెప్పాడు. రవి, ఈ రాళ్ళు చాలా గట్టిగా ఉన్నాయి. నువ్వు వాటిని పగలగొట్టలేవు. కానీ నువ్వు వాటిని నెమ్మదిగా తవ్వితే అవి సులభంగా బయటకొచ్చేస్తాయి. నువ్వు పారను వాటి కింద ఉంచి చిన్న చిన్న భాగాలుగా మట్టిని తీసి రాతిని కొద్దిగా కదిలించు. నువ్వు వాటిని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టు. నువ్వు ప్రతిరోజు 1 గంట పనిచేస్తే చాలు. నీకా పని పూర్తయిపోతుంది. ఒక రోజులో పనంతా పూర్తి చేయాలని అనుకోవడం అత్యాశ రవి. సహనమే నిజమైన శక్తి. నీవు నీ శక్తిని, నీ తెలివిని ఒకేసారి ఉపయోగించకుండా దాన్ని చిన్న చిన్న భాగాలుగా ఉపయోగించు. అప్పుడు నీకు విజయం లభిస్తుంది. రవి రాఘవయ్య మాటలు విన్నాడు. అతడు నెమ్మదిగా, జాగ్రత్తగా పనిచేయడం మొదలుపెట్టాడు. అతడు ప్రతిరోజు 1 గంట పనిచేసేవాడు. అతడు తన్ని పన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అతడు రాళ్లను సులభంగా బయటకు తీసేశాడు. అతడికి తన కష్టం విలువ అర్థమైంది. అప్పుడు రవి ఆశ్చర్యంగా, ఆహా, ఇది చాలా సులభం. నేను తొందరపడితేనే ఈ పని కష్టంగా అనిపించింది. నేను నెమ్మదిగా చేస్తే అది సులభంగా అవుతుంది. రాఘవయ్య చెప్పింది ఎంత నిజమో ఇప్పుడే అర్థమైంది. సహనంతో పనిచేస్తే ఎలాంటి కష్టమైన పనైనా సులభమైపోతుంది. కొన్ని రోజుల తర్వాత రాళ్లు మొత్తం తొలగించబడ్డాయి. పొలం శుభ్రంగా, సారవంతంగా ఉంది. అప్పుడు రవి ఆనందంగా రామారావు దగ్గరికి వెళ్ళాడు. రామారావు రవిని చూసి ఆశ్చర్యపోయాడు. రవి, నువ్వు ఈ పనిని ఎలా పూర్తి చేశావు? నేను అనుకున్నాను నువ్వు విఫలమవుతావని. ఇది చాలా కష్టమైన పని. ఎవరూ ఈ పని చేయడానికి ముందుకు రాలేదు. రామారావు, నేను ఈ పని ఒంటరిగా పూర్తి చేయలేదు. రాఘవయ్య నాకు సహాయం చేశాడులే. అతడు నాకు సహనం గురించి నేర్పించాడు. నేను కష్టపడి పని చేస్తేనే విజయం లభిస్తుందని తెలుసుకున్నాను. తొందరపాటుతో పనులు చెడిపోతాయని అర్థం చేసుకున్నాను. నా అహంకారం నన్ను పతనానికి నెట్టింది. కాని రాఘవయ్య వినయం నన్ను కాపాడింది. రవి, నీవు చాలా తెలివైన వాడివి. నువ్వు సహనం నేర్చుకున్నావు. ఇది నీకు విజయాన్నిస్తుంది. నేను నీకు ఈ పనికి బహుమతినిస్తున్నాను. రామారావు రవికి ఒక పెద్ద మొత్తాన్నిచ్చాడు. అది రవి ఊహించని దానికంటే ఎక్కువే. రవి అది చూసి సంతోషపడ్డాడు. అతడా డబ్బుతో తన పొలాన్ని బాగు చేసుకున్నాడు. అతడు రాఘవయ్య దగ్గరకొచ్చి అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. రాఘవయ్య, నీవు నాకు సహాయం చేశావు. నువ్వు నాకు సహనం గురించి నేర్పించావు. నేను ఈ పని ఒంటరిగా చెయ్యలేను. నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను విఫలమయ్యేవాణ్ణి. నా అహంకారం నన్ను పతనానికి నెట్టింది. కాని నీ వినయం నన్ను కాపాడింది. నేను నీలా నిజాయితీగా, సహనంతో ఉంటాను. నీవు నాకు గురువు లాంటి వాడివి. రవి, నేను నీకు సహాయం చేయలేదు. నేను నీకొక మంచి పాఠం నేర్పించాను. నీవు దాన్ని నేర్చుకున్నావు. ఇది నీ విజయం. నీవు సహనం నేర్చుకున్నావు. నీ కష్టమే నీకు బలం. ఈ రోజు నువ్వు నిజమైన వ్యక్తి అయ్యావు తెలుసా? రవి రాఘవయ్యను తన గురువుగా స్వీకరించాడు. వారు కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. రవి తన తొందరపాటును వదిలిపెట్టాడు. అతడు నెమ్మదిగా
జాగ్రత్తగా పనిచేయడం మొదలుపెట్టాడు. అతడు తన కష్టాన్ని ప్రేమించాడు. అతడికి నిజమైన విజయం లభించింది. అదే ఊర్లో అందరూ వారిద్దరిని చూసి సహన విలువను అర్థం చేసుకున్నారు. వారిద్దరు ఊరికి ఆదర్శంగా నిలిచారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, తొందరపాటుతో చేస్తే పనులు చెడిపోతాయి, సహనంతో చేస్తే పనులు విజయవంతమవుతాయి. సహనం అనేది నిజమైన శక్తి.